ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు శ్రీవర్ధని గారికి వచ్చే సాంగ్స్ అన్నీ ఒక మంచి సింగర్ అవన్నీ పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కదా మనం ఇద్దామని అనుకుని ఇస్తారా ఎక్కువ తమిళ్లో కానీ తెలుగులో కానీ, లేకపోతే మీ టాలెంట్ని చూసి ఎక్కువ ఇస్తారా మేడం? ఆబ్వియస్గా నా టాలెంట్ మేబీ ఒకసారి ఏమన్నా మీరు చెప్పినట్టు మా నాన్న మ్యూజిక్ డైరెక్టర్, మా నాన్న మ్యూజిషియన్, దానివల్ల నేను ఎంటర్ అవ్వగలిగాను స్టూడియోలో. ఒక రెడ్ కార్పెట్ వేసిన్నారు. ఒక రెడ్ కార్పెట్ కూడా చెప్పరు, మనం ఎంటర్ అవ్వగలిగాం. ఇలాగా మా అమ్మాయి పాడుతుంది అంటే ఎంటర్ అవ్వగలిగాం అంతే. ఆ తర్వాత టాలెంట్ నాకుంటేనే నేను పాడగలను. మళ్ళీ నన్ను పిలవాలి ఇంకొకసారి అంటే నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఊరికే వాళ్ళ అమ్మాయి వీళ్ళ ఆవిడ అని ఎవ్వరు ఒక్కసారి కూడా పిలవరు. డెఫినెట్గా పిలవరు, డెఫినెట్గా పిలవరు, అందులో నో డౌట్. నేనే ఎగ్జాంపుల్. ఎస్పీ శైలజ గారు కూడా చెప్పారు చాలా టైమ్స్, ఎక్కడ అన్న మా చెల్లెలు ఉండదు బయట వీళ్ళు చెప్పుకోరు, అలా అని వాళ్ళు ఇవ్వరు, రెండూ ఉంటాయండి. అసలు అది దాన్ని ఏంటంటారు, మన టాలెంటే ఎక్కడైనా. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆ స్టూడియోలోకి వీ కెన్ ఎంటర్ ద స్టూడియో. బట్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ చాలా మంది సింగర్స్కి చెప్పుకునే కన్నా కూడా అసలు బయట ప్రపంచంలో ఎంత పేరు రావాలి అంత పేరు వచ్చేసింది చాలా మందికి. అలాంటిది యాజ్ ఎ వైఫ్గా నాకు రాలేకపోయిందని నేను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అదే లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలే. అండ్ యాజ్ ఎ సింగర్గా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, సింగర్గా అంటే నేను ఆల్రెడీ ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ మేబీ ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేస్తారు కాబట్టి అలాంటి స్టైల్ ఆఫ్ సింగర్స్, ఆ పాటకి సూట్ అయ్యే సింగర్స్ని అదే నేను ముందు నుంచి చెప్తున్నానండి. ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ ఆల్ ద రైట్ కదా, ఆల్ ద రైట్స్. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళది, అది వాళ్ళ బేబీ, అది అసలు అందులో మనం ఇంటర్ఫియర్ అవ్వడానికే లేదు. ఎందుకంటే మనం మ్యూజిషియన్స్, వీ షుడ్ అండర్స్టాండ్ దట్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ కాదు, వేరే ఏదో ఫీల్డ్ అనుకోండి, అప్పుడు నాకు అర్థం అవ్వకపోవచ్చు. డెఫినెట్గా నేను మ్యూజిషియన్, నేను సింగర్ని ఫస్ట్. సో నాకు తెలుసు ఇది ఇలా ఉంటుంది. ఒక పాట చేస్తున్నారంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఇప్పుడు నేను ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను నేను, వాళ్ళకి ఆ పాట చేసినప్పుడు వాళ్ళకి ఓకే ఈ పాట ఈ పిల్ల పాడితే బాగుంటుంది అనే వచ్చిన ఆప్షన్స్, అని వచ్చిన పాటలు నాకు అంత పేరు తెచ్చిపెట్టాయి. గ్రేట్, డెఫినెట్గా. సో నేను అది 100% బిలీవ్ చేస్తాను. సార్ మ్యూజిక్ డైరెక్షన్లో మీకు బాగా నచ్చిన సాంగ్? సామజవర్గమన. ఈ మధ్య కాలంలో చాలా ఇష్టం సామజవర్గమన, చాలా ఇష్టం. అంటే నేను సిద్ గారు పాడినప్పుడు ఉన్నాను రికార్డింగ్ సెషన్, అప్పుడే తెలుసు ఇది ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్ నిజంగా. డెఫినెట్గా. మేడం మీరు చెప్పారు మీ కెరీర్లో నాకు చెప్పుకోదగ్గ సాంగ్స్ ఎవరైనా ఇచ్చారు అంటే మణిశర్మ గారు. డెఫినెట్గా. విద్యాసాగర్ గారు తమిళ్లో, తెలుగులో మణిశర్మ గారు, కీరవాణి గారు ఇద్దరు. మంచి సాంగ్ మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్? మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో నాకు అశోక్లో హరిహరన్ గారితో నేను జాబిలికి వెన్నెలలిస్తా, ఆ పాట నేను పాడాను. ఆ తర్వాత తీన్మార్లో శ్రీగంగ నీలాంటి మనసియ్యవే, ఆ సాంగ్స్. ఈ 2 సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హరిహరన్ గారితో మనం పాడడం అన్నది, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. హరిహరన్ గారి గజల్స్ వినే మేము ఫుల్ అదే మ్యూజిక్, మాకు తెలిసిన మ్యూజిక్. సో ఆయనతో ఒక పాట పాడాను. యాక్చువల్గా ఆ పాట పాడిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో పాడతారు అని చెప్తే మణి గారు లేదు నాకు వర్ధిని పాడిందే నచ్చింది, అది రిటైన్ చేయాలి. ఆయన నాకు మాత్రమే కాదు చాలా సింగర్స్ విషయంలో ట్యూన్లో ట్రాక్లో పాడితే అది నచ్చితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తోటి ఇది నాకు ఈ సింగర్ పాడిందే నచ్చింది అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫైట్ చేసి సాంగ్ రిటైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. గ్రేట్, నిజంగానే ఐ ఎవర్ గ్రేట్ఫుల్ టు మణిశర్మ గారు. ఒకసారి ఆడియన్స్ కోసం. జాబిలికి వెన్నెలనిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా, పువ్వులకి పరిమళమిస్తా, వాగులకి వరదలనిస్తా, గాజులకి చేతులనిస్తా, గజ్జలకి పాదాలిస్తా, కాటుకకి కన్నులనిస్తా, మాటలకి మౌనాన్నిస్తా, ఊరు పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి నీకు నా మనసిస్తా, మనసులో చోటిస్తా, నీకు నా ముద్దిస్తా,
ప్రేమనే ముద్రిస్తా. సూపర్. ఒక్కసారి శ్రీగంగ కూడా తీన్మార్. శ్రీగంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజలు శివ పూజలు కరుణించవే, ప్రియ సేవలో తరించి వరమీయవే, కాశీ వాస సాంబ శివ కాశీ తండ్రి మహదేవ. సూపర్. ఎక్కువ మీ పాటల్లో వర్తిని చాలా బాగుంది, నా కోసం పాట పాడవా అని సార్ ఎక్కువగా పాడించుకునే పాట అంటే? అంత టైం లేదు. ఇప్పుడు కాదు మేడం, అప్పుడు ఎప్పుడైనా సరే అంత టైం ఎప్పుడునే. ఇప్పుడంటే ఈ 4-5 ఆయనకి నేను సిరితేలో పాడిన ఆర్ఆర్ చాలా ఇష్టం. ఆర్ఆర్ చాలా 2-3 చోట్ల చెప్పారు, అండ్ నాతో కూడా చెప్పారు. గ్రేట్. అది ఉంటుంది కదా మేడం, ఒక హస్బెండ్ కి డెఫినెట్ గా వాళ్ళ వైఫ్ అంత పెద్ద సింగర్ అయినప్పుడు నా కోసం ఒక పాట పాడవా అని అడుగుతారు కదా. అడుగుతారు. పాడతారు ఎప్పుడు అది ఇంట్లో సార్ కోసం? లేదండి, పాడవా అని అడగరు. నువ్వు పాడింది ఇది ఇష్టం అని చెప్తారు అంతే. పాడవా అని అంతా అడగరు. ఎందుకంటే బయట ఎప్పుడు 24/7 పాటల్లోనే ఉంటారు. ఇంటికి వస్తే మళ్ళీ పాటలు మళ్ళీ ఇది అలా ఉండదు, అస్సలు ఉండదు. ఇవాళ ఏంటి, ఎక్కడికి వెళ్దాం, ఏంటి ఏ రెస్టారెంట్కి వెళ్దాం, అయితే ఏ మాల్కి వెళ్దాం. ఇంట్లో వర్ధని గారి మాట గెలుస్తుందా, తమన్ గారి మాట గెలుస్తుందా? అంతేనా? డౌటే లేదు. తమన్ గారి మాట. నాకేదో వర్ధని గారి మాట గెలుస్తుంది అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగినా వాయిస్ బేస్ ఒకటే ఉంది, ఇంకేం సార్ అన్నప్పుడు ఇదే బేస్ ఉంటుందా మేడం? నేను మామూలుగా అంతే మాట్లాడు, నా నేచర్ అంతే. బాబుది ఎవరికి వచ్చి, సార్ది వచ్చిందా మీరు వచ్చిందా బాబుకి నేచర్? ఐ మీన్ సింగింగ్ అలాగనా? సింగింగ్ అదే ఏదైనా సింగింగ్ వాడు నాలాగనే, ఫుల్ నాలాగనే, నాతోనే కదా తిరుగుతున్నాడు. అవును, అప్పుడు ఆబ్వియస్ గా నాలాగనే ఉంటాడు. అవును, మనల్ని చూసి ఉంటే మనలాగానే ఉంటారు. సార్కి వర్ధని గారిలో ఒకటి నచ్చందంటే ఏమని చెప్తారు? మేబీ ఎక్కువ డ్రైవింగ్ అవన్నీ ఆయన చేయమంటారు. ఇండిపెండెంట్ గా బతకాలి. మిగతా విషయాలు కాకపోయినా మేబీ మెయిన్ గా డ్రైవింగ్ విషయాలు నాకు అసలు ఇష్టమే ఉండదు. గ్రేట్ కదా అది. ఏ హస్బెండ్ అయినా కానీ వైఫ్ ఇండిపెండెంట్ గా బతకడం చాలా ఇష్టపడతారు. డెఫినెట్ గా నువ్వు డ్రైవింగ్ చేసుకుని నువ్వు వెళ్ళు అవన్నీ చెప్తారు. బట్ నాకు పర్సనల్ గా డ్రైవింగ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లేని సందర్భంలో ఏదన్నా అయితే అదే షీ విల్ టేక్ కేర్ కదా. లేదండి, నేను ఐ డ్రైవ్ ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు జనరల్గా పార్కింగ్ అక్కడ దొరకకపోవడం ఇవన్నీ నాకు జనరల్గా బేసిక్గా నాకు నచ్చదు. పెద్ద డ్రైవింగ్ అది ఒక ఇంట్రెస్ట్గా ఉండదు. అవసరం అయితే వెళ్ళిపోతాను డ్రైవ్ చేసుకుని. యాజ్ ఏ హస్బెండ్ గా వైఫ్ కాబట్టి ఇండిపెండెంట్ గా బతికితే బాగుంటుంది అనుకుంటారు. యాజ్ ఏ వైఫ్ గా మీరేమనుకుంటారు? మా హస్బెండ్ లో ఇది నచ్చలేదు నాకు అంటే ఏమని చెప్తారు? ఆయన నచ్చలేదు ఏమండి, నచ్చలేదు ఇది అంటే మేబీ టైం స్పెండ్ చేయడం. ఇక్కడ మాకు తక్కువ కదా, అది నచ్చలేదు అని చెప్పలేను నేను. ఆయనకున్న టైంలో ఆయన స్పెండ్ చేస్తున్నారు, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇదేం పెద్ద మీకు కంటెంట్ ఏం లేదు. నిజంగా మేడం, యాజ్ ఎ వైఫ్ గా మీరు దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. చాలా గ్రేట్నెస్ అది. బికాజ్ నేను ఇందులో ఉన్నాను కాబట్టి అంతే. ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా నాకు తెలుసు. ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడే అది అందరికి రాదు. కలాం తల్లి ఒక్కసారి బ్లెస్ చేసి గో హెడ్ అన్నప్పుడు ఇంకేమో ఇంకో 5 years అయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. డెఫినెట్ ఏజ్ ఉంది కదా. సో అండ్ మనకి చిన్న ఏజ్ లో ఇన్ని సినిమాలు రావటం ఇవన్నీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దాన్ని మనం ఇది కాదు అది డెస్టినీ మనం మార్చలేం. మనకేం వచ్చిందో దాన్ని మనం కరెక్ట్గా ఫోకస్డ్గా, అది ఇంకోటి ఏంటి చెప్పాలంటే సిన్సియర్గా అంతే. బాగా వర్క్ అంటే ఆయనకి ప్రాణం. ఎందుకంటే అంత కష్టపడి వచ్చారు కాబట్టి, బ్యాక్ అండ్ సపోర్ట్ లేకుండా. క్రికెట్ అంటే బాగా ఇష్టమా ఇద్దరికి, లేకపోతే ఆయనకు ఒక్కరికేనా? నాకు ఇష్టమేనండి. ముందు అంటే పెళ్ళికి ముందు నేను తెగ చూసేదాన్ని క్రికెట్లన్నీ. అసలు ఎగ్జామ్ అంటే కూడా మేము చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం ఈయనకి క్రికెట్ ఆయన పిచ్చి చూసిన తర్వాత అయ్యో ఆ క్రికెట్ టైంలో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అలా అనిపించి ఇప్పుడు నాకు కొంచెం ఆ క్రికెట్ మీద కొంచెం నేను అలా దూరం పెట్టాను దాన్ని. ఆయన క్రికెట్ ఎక్కడుంటే అక్కడ ఉంటారు హైదరాబాద్లో. బట్ వాళ్ళకి రిలాక్సేషన్ అదే కదండి. ఫుల్ వర్క్ చేసుకుని వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్
వాళ్ళకి క్రికెట్. మేడం మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలుగులో? అందరూ ఇష్టమే సార్, నాకు ఎలాగ స్పెషల్గా ఏం లేదు, ఎందుకంటే నేను అందరికీ పాడాను. అందరికి పాడారు. ఓకే. అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో శ్రీగంగ ఐ మీన్ రైలు బండి, ఓకే, రైలు బండి నేను పాడాను. ఎప్పుడు 2000 మేబీ 2 or 3 టూ అనుకుంటా. అల్లు అర్జున్ గారిది పాడాను, అప్పుడే పాడాను. సో రైలు బండి పాట అది అది మీరు ఇప్పుడు వింటే తెలుస్తుంది మీకు, చాలా చైల్డిష్గానే ఉంటుంది. మేబీ అప్పుడు పిల్లలు అందులో సినిమాలో కూడా వాళ్ళు చిన్నవాళ్ళే, అది సూట్ అయింది బాగా. ఒక 2 లైన్స్ పాడతారా? రైలు బండి కూతలోనే పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ చిక్కుబుకు 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 చిక్కుబుకు. రైలు బండి నడకల్లోనే నాట్యం ఉంది, నాట్యంలోని జతులన్నీ చిక్కుబుకు 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 చిక్కుబుకు. అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి, మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపేస్తుంది. రైలు బండి కుక్కు గంగోత్రి. సూపర్ మా. ఇంకా ఈ హీరోకి పాడితే బాగుంటుంది అనే ఏమైనా ఉన్నాయా మీకు ఎస్పెషల్లీ? మీరు హీరోయిన్కి పాడాలంటేనే న్యాయంగా ఉంది. అంటే మన అదే ఆ హీరో సినిమాలో, అదే ఎక్కువ హీరోయిన్ సినిమా అనం కదా, ఈ హీరో సినిమాలో పాడాలని అంటాం కదా. ఆబ్వియస్ గా అందరికీ పెద్ద హీరో సినిమాల్లో పాడాలని ఉంటుంది. మన మన ఎవరున్నారు మేడం బ్యాలెన్స్? ఎన్టీఆర్ గారి సినిమాలో పాడారు, అల్లు అర్జున్ సినిమాలో పాడేశారు, మహేష్ బాబు గారి సినిమాలో కూడా పాడారు. యా, మహేష్ బాబు పాడేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మహేష్ బాబు గారి సినిమాలో పాడలేదు, బట్ పాడాను. దూకుడు సినిమాలో ప్రభాస్ గారికి ఒకరికి బ్యాలెన్స్ ఉంది స్టార్ హీరోస్ లో. పవన్ కళ్యాణ్ కి పాడేశారు, చిరంజీవి గారికి బ్యాలెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అందరు హీరోస్ కి పడేశారు 15 years బ్యాకే. సో యువర్ లెజెండరీ. లెజెండరీయా? మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారు వదిని గారు? మెంటర్ అంటే విద్యాసాగర్ గారు అని చెప్తాను, ఎందుకంటే నేను మైక్ చూసిందే ఆయన స్టూడియోలోనే. అండ్ ఎక్కువ నేర్చుకున్నది ఎలా పాడాలి ఏంటి అవన్నీ ఆయన స్టూడియోలోనే నేర్చుకున్నాను. తర్వాత మణిగారి స్టూడియోలో ఎక్స్పీరియన్స్ చాలా ఉండింది. ఎవ్రీడే వర్క్ ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్లో కొన్ని విషయాలు మనం ఈజీ అవుతాయి. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనకి అలవాటు లేకపోవచ్చు, బట్ అలాంటివి అగైన్ అండ్ అగైన్ పాడేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అలా చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన ప్లేస్, ఐ మీన్ నేను గెయిన్ చేసిన ఇది మణిగారి స్టూడియో. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు, ఏం చెప్తాను? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా చాలా మందికి ఈ పాటలు, నేను పాడిన పాటలు చాలా, ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాలో పర్సనల్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పాట మీరే పాడారు కదా మేడం, ఇదే. సో మన మొహాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియకపోయినా కూడా ట్యూన్ వల్ల అండ్ నేను పాడింది నచ్చబట్టి మేబీ వాళ్ళు మనల్ని ఇంకా ఓకే ఇలా ఒక సింగర్ ఉన్నారు, వెరీ నైస్ అప్రిషియేషన్లు అన్నీ వినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్ టుడే. ఎందుకంటే ఇంతకుముందు ఎవ్వరు కూడా ఎంత ఫుల్ ఫ్లెక్జ్డ్గా మిమ్మల్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ ఎవరు షేర్ చేసుకోలేకపోయారు. సో ఐఎమ్ సో లక్కీ అనుకోవచ్చు. మీరు ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సార్ ఇలానే బిజీగా మంచి సినిమాల్ని మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ 50 సంవత్సరాలలో సంపాదించాల్సింది 5 సంవత్సరాలలో సంపాదించారు కాబట్టి ఇంకా పెద్ద సినిమాలు చేసి కోట్లు తీసుకొచ్చి మేడంకి ఇచ్చి చెన్నైలో బిల్డింగ్లన్నీ కొనేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆయన అంత బిజీగా ఉంటారు కదా మేడం, ఫైనాన్షియల్ గా మీరే కదా చూడాల్సింది. సూపర్ బాగుంది, కొనేస్తే బాగుంది మనం కూడా. సో మనం ఒక మంచి ప్లేస్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేసాం ఈ రోజు. కోదండపాణి గారి స్టూడియో అంటే ఒకప్పుడు ఫేమస్, అలాంటిది ఈ రోజు ఇక్కడ ఇదంతా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అనమాట. ఇది కూడా బాలుగారిది కోదండపాణి గారి స్టూడియో. నిజంగా వైబ్స్ అలానే ఉన్నాయి అనమాట, అందుకని ఇక్కడే చేసాం ఇంటర్వ్యూని. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎప్పుడు. ఫ్యూచర్ లో మనం తమన్ గారి స్టూడియో అని చెప్పి పక్కన ల్యాండ్ ఉంది, అక్కడ చేద్దాం వాళ్ళ అబ్బాయిని ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.